హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే మనం మనిషిగా బ్రతకటం ఎందుకు అనిపిస్తుంది. సారీ మామా, నీ పెళ్లమే ఇక నా భార్య. మేనత్తను ట్రాప్ చేసిన అల్లుడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు సోమవారం. ఆ ఇల్లు మునిగిపోయిన చీకటి రాత్రి. ప్రతి మూలలో ఒక ఒంటరి అడుగు ధ్వని. కట్టుకున్న భార్య కనిపించకుండా పోయి రోజులు కావచ్చింది. ఇద్దరు పిల్లల నవ్వులు ఇంట్లో ఇక ఎక్కడా వినిపించలేదు. ఆ భర్త కళ్లలో నిద్రలేని రాత్రులు, మనసులో తీరని భయం. అప్పుడే మొబైల్ వైబ్రేట్ అయింది. ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అతడు ఓపెన్ చేశాడు. చూసిన వెంటనే అక్కడే అతని ప్రపంచం కూలిపోయింది అని అర్థమయింది. గుడిలో తెల్లని పూలమాలు మెడల్లో వేసుకుంటూ నిలబడ్డ తన భార్య పక్కన మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ ఫోటో పంపింది మరి ఎవరో కాదు, అతని భార్యే. మొత్తం మెసేజ్ ఇలా ఉంది: నేను ఇప్పుడు అంకిత్ని పెళ్లి చేసుకున్నాను, నన్ను వెతకడం ఇంకా ఆపండి అని. ఈ షాకింగ్ కథ ఎక్కడ జరిగింది అంటే బీహార్లోని బాంకా జిల్లా అమర్పూర్ గ్రామం. శివం కుమార్కు 2014లో పూనంతో పెళ్లి జరిగింది. ఇద్దరి ప్రేమకి ఇద్దరు పిల్లలు, ఇద్దరి కుటుంబం అంతా అందంగా సాగింది. కాని ప్రతి ప్రేమ కథకిలాంటి ముగింపు ఉంటుంది అని ఊహించలేదు. ఇక్కడ కూడా ఒక చీకటి నీడ ప్రవేశించింది అతని జీవితంలో. ఆ నీడ పేరు అంకిత్. శివకుమార్ మేనల్లుడు. తన మేనల్లుడు కదా అని తాను ఇంటికి వచ్చిన ప్రతి అడుగును శివం కుమార్ స్వాగతించాడు. కాని ఆ స్వాగతం అతని జీవితానికి నాశనం చేస్తుంది అని ఊహించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మేనత్త, మేనల్లుడు మధ్య ఒక అనుమానాస్పద సంబంధం పెరిగింది. ఆ సంబంధం వాళ్లవారు సరిహద్దులు దాటారు. అదే శివం కుమార్ భవిష్యత్తులను కాల్చేస్తుంది అని ఆ రోజు అనుకోలేదు. ఒకరోజు శివం కుమార్ ఇంట్లో లేని సమయం చూసి పూనం ఇద్దరు పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి పారిపోయింది. అది విన్న శివం కుమార్ హృదయం నిరుత్సాహంలో కూలిపోయింది. పిల్లల ఆచూకీలేక అతడు నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చాడు. శివం కుమార్ వెంటనే పోలీసుల దగ్గరకు పరుగెత్తాడు. అమర్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను వెతికేందుకు మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ మొదలైంది. ఈ ఘటన ఆ గ్రామానికే కాదు, మొత్తం ప్రాంతానికి విద్యుత్ షాక్ లాంటిదైంది. బంధాలు, విశ్వాసం, బాధ్యత — ఇవి మాటలేనా? లేక ఈ రోజుల్లో ఒక కల్పన మాత్రమేనా? మీ అభిప్రాయమేమిటి? ఈ కథ ఒక కుటుంబం, 3 ప్రాణాలు, ఒక నిర్ణయం చేత ఎలా విరిగిపోయాయో చూపిస్తోంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చెయ్యండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.